అభి అయితే జయకృష్ణని చామంతి గురించి, చామంతి అడ్రస్ గురించి మొత్తం అన్నీ కనుక్కున్న వెంటనే అక్కడ ఉన్న జయకృష్ణ అయితే, ఏంటి సార్ చామంతి గురించి ఇన్ని అడ్రస్ అడిగి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు, చామంతికి స్కూటీ కూడా కొనిస్తానంటున్నారు, ఈ విషయం అర్జెంటుగా మేడంకి చెప్పాలి అని చెప్పి జయకృష్ణ అయితే ఝాన్సీకి కాల్ చేసి, మేడం మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని చెప్పి అంటాడు. ఏంటి జయకృష్ణ అది చెప్పు అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. మేడం అది కాదు సార్, ఇప్పుడు చామంతి గురించి ఎంక్వైరీ చేశారు, ఆ చామంతి ఎక్కడ ఉంటుంది, ఏంటి తన అడ్రస్ అవన్నీ కూడా అడిగారు. అలాగే చామంతి రోజు ఇక్కడికి ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా అడిగారు నన్ను. సార్ అది అడగడం వెనక ఏదో రీజన్ ఉందని నాకైతే అనిపిస్తుంది అని చెప్పి జయకృష్ణ అయితే ఝాన్సీతో అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అవును మేడం, ఇంకా చామంతికి అయితే ఇంకా స్కూటీ కూడా కొనిస్తానన్నారు, చామంతి ఇంటి అడ్రస్ అందుకే తెలుసుకున్నారేమో, ఏమో దీని వెనక ఇంకేదైనా రీజన్ ఉందేమో మీకే తెలియాలి. ఓకే మేడం, అయితే నేను ఉంటానని చెప్పి జయకృష్ణ ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాంతో ఝాన్సీ అయితే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నువ్వు ఇంకా ఎన్నో ఇవ్వాలని నిన్ను అక్కడ పెట్టానని చెప్పి అంటుంది. ఓకే మేడం, ఇలాంటివి నేను చాలా ఇస్తానని చెప్పి జయకృష్ణ కూడా కాల్ని అయితే కట్ చేస్తాడు. ఇక జయకృష్ణ ఫోన్ పెట్టేయగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అభి ఖచ్చితంగా స్వర కోసమే చామంతి గురించి కనుక్కొని ఉంటాడు, చామంతి గురించి జయకృష్ణకు అన్ని విషయాలు తెలుసు కదా, అందుకే తను మాటల్లో పెట్టి జయకృష్ణతో తనైతే చామంతి ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు అంటే అభి ఇప్పుడు అక్కడికి వెళ్తాడా ఏంటా అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.